ఈ తెలుగు బిగ్ బాస్, ఓకే, బిగ్ బాస్ ఆర్గనైజర్స్ అంటే నిర్వాహకులకి తెలివి లేదు. ఓకే, ఎందుకు లేదు అంటున్నా అంటే ద కాన్సెప్ట్ వాజ్ గుడ్. అంటే ఇప్పుడు నేను ఈ యొక్క పర్టికులర్ సీజన్ గురించి మాట్లాడతలేను, కానీ బిగ్ బాస్ కాన్సెప్ట్ అది వేరే దేశాల్లో కూడా ఉండి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్గా కాన్సెప్ట్ వాజ్ గుడ్. ఇది వెన్ ఇట్ స్టార్టెడ్, ఎప్పుడు స్టార్ట్ నవ్వుతున్నాయి బ్రదర్. సో కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు అది మంచి ఉద్దేశం. ఎందుకంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ ఏంది, వాళ్ళ సోషల్ స్కిల్స్ ఏంది, ఒక నలుగురితో ఉన్నప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తాము. ఓకే, సో అంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఒక క్యూరియాసిటీ, అంటే ఒక నలుగురు సమాజంలో ఎట్లుండాలి. ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చినాక నా లోపల ఉన్న ఏదో ఒక లోపము దాన్ని ఎంతో కొంత నేను మార్చుకొని బయటకు రావడానికి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక ఎమోషనల్ గా ఇప్పుడు టూ మచ్ ఇప్పుడు తనూజ ఉంది, లేకపోతే శ్రీజ ఉంది, ఇంకోరెవరో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి యాంగర్ కంట్రోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే నలుగురు దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఓవర్ టాకింగ్ కావచ్చు, లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం కావచ్చు, రకరకాల కారణాలు. ఓకే, సో డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. నలుగురు ముందట సమాజంలో నీ బలాలు బలహీనతలు నీకు పూర్తిగా తెలియకపోవచ్చు. నలుగురు ఒక దగ్గర ఉన్నప్పుడు వీటి నుంచి నువ్వు ఓవర్కమ్ కావడానికి, నీ లోపాలు ఏందో తెలుసుకోవడానికి, హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఏంది, అంటే ఒక స్పెషల్ సిచ్యువేషన్ లో నువ్వు ఎట్లా తెలివితోటి చేసే పనులలో నీ స్కిల్ సెట్ ఏంది, ఫిజికల్ గా చేసే పనులలో నీ స్కిల్ సెట్ ఏంది, ఇవన్నీ కూడా ఒక తెలుసుకోవడానికి ఒక వెన్యూ అవకాశం దొరుకుతుంది. సో ఆ కాన్సెప్ట్ లో స్టార్ట్ అయింది ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్. సో అది స్టార్ట్ అయింది వేరే దేశాల నుంచి నార్త్ ఇండియాకి వచ్చింది. నార్త్ ఇండియా నుంచి ఇప్పుడు ప్రతి భాషకి వాళ్ళ బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ మలయాళం, బిగ్ బాస్ తమిళ్, బిగ్ బాస్ కన్నడ, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ హిందీ. ఓకే, ఇట్లా నడుస్తుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్, ఆయన సుధీర్ ఏదో ఉంది ఆయన పేరు. ఈ కన్నడకి ఇంకోరెవరో ఉన్నారు, విజయ్ ఎవరెవరో ఉన్నారు. ఓకే, సో అట్లనే తెలుగుకి నాగార్జున గారు ఉన్నారు. ఓకే, కాన్సెప్ట్ వాజ్ గుడ్, బట్ ఏది అంతేకే కదా. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా, యూకేలో ఉన్న వాళ్ళైనా, అమెరికాలో ఉన్న వాళ్ళైనా, ఇండియాలో ఉన్న వాళ్ళైనా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా ఎందుకు వాళ్ళ టైం కేటాయించి చూస్తున్నారు, లేకపోతే వందల మంది రివ్యూలు ఇస్తున్నారు. ఆదిరెడ్డి, గీతు, గలాట, ఇంకా 420 ట్రోలరు, బిగ్ బాస్ సూపర్ టాక్, ఇక రకరకాల కొంతమంది పేర్లు నాకు నోటికి గుర్తు లేకపోతే రివ్యూ చేసేవాళ్ళు. సో వందల మంది రివ్యూలు ఇస్తున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారు. ఓకే, సో ఎందుకు చేస్తున్నారు? వై దే ఆర్ స్పెండింగ్ ఆల్ దేర్ టైమ్ అండ్ ఎఫర్ట్? జస్ట్ బికాస్ ద హ్యూమన్ ఇంటరాక్షన్స్, ఒక క్యూరియాసిటీ, ఒక కుతూహలం. ఓకే, సింపుల్. సినిమా ఎందుకు చూస్తాం? నాలెడ్జ్ కోసమే చూడం కదా, ఎంటర్టైన్మెంటే కదా. సో హ్యూమన్ ఎమోషన్స్ కోసమే కదా సినిమాలో. ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని కరెక్ట్ గా పలికితే సో దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఆ హీరో ఇట్లా కొడితే మనకు మంచిగా అనిపిస్తుంది, ఆ హీరోయిన్ ముద్దు పెట్టుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ ఎమోషన్స్. సింపుల్. సినిమా అయినా, ఈ షోలు అయినా, సీరియల్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఎవ్రీథింగ్ 99% ఆఫ్ దెమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ద హ్యూమన్ ఎమోషన్స్. ఓన్లీ 1-2% నాలెడ్జ్. ఓకే, జ్ఞానానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలు లేకపోతే ఉంటాయి కదా, సో డిస్కవరీ ఛానల్, ఆ 1-2% మాత్రమే మనం నాలెడ్జ్ కోసం చూస్తాం. 99% ఆఫ్ దెమ్ ఈదర్ ఎంటర్టైన్మెంట్, లేకపోతే ఆ హ్యూమన్ ఎమోషన్సే ఎంటర్టైన్మెంట్ బేసికల్లీ. ఓకే, సో ఈ క్రమంలో ద కాన్సెప్ట్ వాజ్ గుడ్, బట్ ఈ బిగ్ బాస్ 9 తెలుగులో పోనీ ఓకే కొన్ని ఏమంటారు మంచి డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ అనుకున్నాం, కానీ ఈ లాస్ట్ వీక్ అయితే ఓకే నాకైతే అంటే ఈ వీక్ అదే ఈ శ్రీజ ఎలిమినేషన్ నుంచి అయితే, శ్రీజ ఎలిమినేషన్ అట్లనే కొత్త 6 వైల్డ్ కార్డ్స్, ఈ మొత్తం అంతకుముందు ఇది కొంచెం బెటర్ ఉండే, ఇది అయితే వరస్ట్ అయిపోయింది. ఇక ఈ 6 వైల్డ్ కార్డ్స్ ని తీసుకురావడము. ఓకే, అట్లనే శ్రీజ ఎలిమినేషన్ అనేది వెరీ 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 అన్ఫేర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ద కాన్సెప్ట్ ఏంది, అందరు ఈక్వల్ ప్లేన్ లో అంటే అందరూ సమానమైనటువంటి ప్లేన్ లో, ఓకే, ఏది గట్టిగా పోటీ పడితే, టఫ్ కాంపిటీషన్లు ఆడితే అది ఫేర్ గేమ్. అప్పుడు మనకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనకు చూడాలనిపిస్తుంది. ఇద్దరు సమఉజ్జీలు కొట్లాడుతుంటే చూడాలనిపిస్తుందా? ఒక బలమైనోడు బలహీనుని కొట్టి చంపుతుంటే మన గేమ్ ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఇక మళ్ళీ ఉత్సాహం ఏముంటది?
ఎగ్జామ్ రాయకముందే నువ్వు పాస్ అయినావు, పో నీకు 100 వేసినా అంటే అలా క్యూరియాసిటీ ఏముంటుంది? అది నేను పాస్ అవుతున్నా లేదా, ఫస్ట్ క్లాస్ వస్తుందా లేదా, ఆ యొక్క వెయిట్ చేసే ఆతృత ఉంటుంది చూసినావా? సో దట్ లీడ్స్ టు ద ఎక్సైట్మెంట్. వెన్ యూ గివ్ ద కాంపిటీషన్ బిట్వీన్ టూ ఫైటర్స్, సమబుద్ధిల మధ్య పోటీ ఉన్నప్పుడే అది ఆ పోటీ చూడబుద్ధి అవుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనే ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నువ్వు ఆ క్యూరియాసిటీ చంపేస్తే వాట్ ఈస్ ద యూస్? డెమాన్ పవన్ కండలు తిరిగినోనికి మిగతా వాళ్ళు కండలు లేనంతో రోజు కొట్లాడిపిస్తే డెమాన్ పవన్ గెలుస్తాడని తెలిసినాక ఇంకెందుకు చూడబుద్ధి అవుతుంది? అది సింపుల్ కదా. ఇప్పుడు అదే సామెత ఉంది చూడు, కొంగకి యొక్క ప్లేట్ల ఫుడ్ పెడితే అది తినగలుగుతుందా? ఇంకో దానికి ఏదో డీప్ లో పెడితే అది చిన్నప్పుడు చదువుకున్న చూడు కథ. సో అట్లున్నది పరిస్థితి. నువ్వు ప్లెయిన్ ఫీల్డ్ లో సమఉజ్జీల మధ్య పోటీ పెడితే నువ్వు పెట్టిన పోటీకి అర్థం ఉంటుంది. అది ఎవరు గెలుస్తారో తెలియదు కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆ హ్యూమన్ ఎమోషన్స్ నాకు కనెక్ట్ అవుతాయి. అంతేగాని నువ్వు ప్లెయిన్ ఫీల్డ్ లేకుండా అన్ఫేర్ గా బలహీనుల్ని హౌస్ లో ఉంచుతా, బలమైన వాళ్ళని బయటకు పంపిస్తా అంటే దెన్ యూ ఆర్ కిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ బిగ్ బాస్. నువ్వు ఏ పర్పస్ కోసం బిగ్ బాస్ స్టార్ట్ చేసినావో ఆ పర్పస్ నే కిల్ చేస్తున్నావు. అవునా కాదా?